అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రకృతి విపత్తు కన్నీటి గోస మిగిలించింది. కామారెడ్డి, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో భారీగా వర్షం కురిసింది. వర్షాలు కురిసిన నేపథ్యంలో గూడు చెదిరింది, గోస మిగిలింది అనే చందంగా తయారైంది కామారెడ్డి వాసుల కన్నీటి గాథ. ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో పూర్తిగా అతలాకుతలమైంది. కలల స్వప్నం అంతా కూడా చెదిరిపోయింది. ఎంతో కృషితో, ఎంతో ఆశతో నిర్మించుకున్న ఇల్లు, గుడిసెలు అని కూడా ధ్వంసమైన పరిస్థితి కామారెడ్డి జిల్లా కేంద్రంలో తలపిస్తుంది. ఆ ఘటనలు చూస్తే కన్నీరు పర్వంతమవుతుంది. ఆ కన్నీటి గాథ అంతా ఇంత కాదు. ఆ బాధితుల గోస చెప్పుకుంటూ పోతుంటే, చూస్తూ ఉంటే కన్నీరు కారుతున్న పరిస్థితి కామారెడ్డి పట్టణంలో నెలకొంది. పూర్తి స్థాయిలో కామారెడ్డిలో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా 3 రోజుల క్రితం ఒక్కసారిగా భారీ వర్షం కురవడం, ఆ వర్షానికి పూర్తిగా అన్ని ధ్వంసమైన పరిస్థితి నెలకొంది. ఆ ఒక్కసారిగా భారీ వర్షం మా గూడు చెదిరింది, గోస మిగిలింది. జిల్లా వ్యాప్తంగా 13 ఇల్లు ధ్వంసమయ్యాయి. 970 ఇల్లు పాక్షికంగా ధ్వంసమైన పరిస్థితి కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఓవైపు హోరుగా వర్షం, మరోవైపు కళ్ళెదుటే గూడు చెదిరిపోతుంటే చూడలేని పరిస్థితి. ఆ నీటిలో చిక్కుకున్న కుటుంబాల వైపు మేము దీనగా చూస్తున్న పరిస్థితి అది. మా ఇల్లు ఎంతో ఆశతో నిర్మాణం చేసుకున్నాం. ఇంట్లో ఎంతో అందంగా అలంకరణ చేసుకున్న వస్తువులన్నీ నీటితో మునిగిపోయాయి. నీటిలో మునిగిపోయి బిక్కుబిక్కుమంటూ 13 గంటలు ఇంటి దావాపైనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి ఆ కుటుంబ సభ్యులు కన్నీటి గాథ వెలువరిస్తుంటే ఇతరులకు, చూసేవారికి, వినేవారికి ఒళ్ళు గగురు పుడిచే దృశ్యాలు కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 57 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 720 కుటుంబాలకు సంబంధించిన 2309 మందికి రక్షణ కల్పించారు. పూర్తి స్థాయిలో ఇండ్లు ధ్వంసమైన వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వారికి సహాయం అందిస్తున్న పరిస్థితి కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. 48 కుటుంబాలకు నష్టపరిహారం అందించారు. హౌసింగ్ బోర్డుకు సంబంధించిన కుటుంబాలకు 11,500 ఒక్కొక్కరు చొప్పున, అదేవిధంగా జిఆర్ కాలనీకి సంబంధించిన కుటుంబాలకు 14,500 చొప్పున రాష్ట్ర ప్రభుత్వము సహకారం అందించింది. ఆ గూడు చెదిరిన దృశ్యాలు చూస్తుంటే అంతా ఇంత కాదు. ఇళ్లలో ఉండి అసలు ఏం చేయలేని పరిస్థితి. మా అధునాతనంగా నిర్మించుకున్న భవనాలని కూడా చెక్కు చెదిరి ఎటో కొట్టుకపోయిన పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసినాయి. ఒకటే రోజు రాజంపేట మండలం అర్గుంటలో 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం, 2 గంటల్లోనే ఒక్కసారిగా కుంభవృష్టి కురిసి మా ప్రాంతం అంతా చెల్లా చెదురైందని చెప్తున్నారు. మా కామారెడ్డికి వర్షమే లేదనుకున్నాం, కానీ అనుకోకుండా వర్షం రానే వచ్చింది. పండగ రోజు వేకోజామున చినుకులు పలకరిస్తే సంబరమేసింది. కానీ ఆ గంటకు వర్షం ఆగకుండా పడుతుంటే కాస్త ఆగితే పనులు చేసుకోవచ్చులే అని అనిపించింది. కానీ ఒక్కసారిగా ఎక్కడికెక్కడ నీరు నిలుస్తుంటే, కాలనీలను చూస్తుంటే అడుగు బయటకు వేయలేని పరిస్థితి అర్థమైంది. అప్పుడు మా కష్టార్జితం కార్లు, బైకులు కొట్టుకపోతుంటే వాటి నిస్సహాయ స్థితిలో ఉండి అవి మనవి కావమని ఆగమైపోయాం. అపురూపంగా చూసుకునే మా ఇల్లంతా కూడా బురదతో నిండుకుంటే ఆ క్షణాన ఉన్న పలంగా ఖాళీ చేయాలనిపించింది. పిల్లలు, పెద్దలు భయపడుతూ పరిస్థితి దిగజారుతుంటే మా ఇంటి దాబాపైన సురక్షితమైంది అని అనుకున్నాం. చిన్నారులు ఆకలితో, దాహంతో అల్లారుతుంటే ఎవరైనా కాసిన్ని మంచినీళ్ళు ఇస్తే దప్పిక చాలనిపిస్తుంది అని ఆ క్షణం అనిపించింది. జనాల ఒకవైపు ఉన్న ఎవరు కానరా అని భయపడుతుంటే ఆ క్షణం ఒకవైపు ఇటు చూస్తుంటే బాగుండి అనిపిస్తుంది. మనసు తప్పించింది ఆ క్షణం మాకు. ఒక్కో నిమిషం గడుస్తుంటే చీకటి అలుముకుపోతుంది. ఒక్కసారిగా రాత్రి 12 అవుతుంది. ఆ 12 గంటల ప్రాంతంలో నీరు కొంచెం తగ్గడం, మాకు చావే తప్ప అని అనుకున్న సమయంలో గుండె వేగంగా కొట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది. పోలీసులు, సహాయక బృందాలు ఎన్నో మా దరికి వస్తుంటే అమ్మయ్య మా ప్రాణాలు కాపాడే దేవుళ్ళంటే వీరే అనే అర్థమైన పరిస్థితి నెలకొంది. పునరావాస కేంద్రంలో తలదాచుకుని ఇవన్నీ తలుచుకుంటే ప్రకృతి కోపం ముందు మనం ఎంత అనే పాఠం బోధపడింది. దీనికంతటికీ సంబంధించి సొంతింటికి చేరి కోల్పోయిన సర్వస్వాన్ని చూస్తుంటే అప్పుడు అనిపించింది మాకు దిక్కు ఎవరైనా ఉన్నారా అనే బాధేసింది. ఇదంతా చూస్తుంటే కామారెడ్డిలో ఏదైతే మా కష్టార్జితమంతా
నీళ్ల పాలైంది. మళ్ళీ మొదటి నుండి ఒక్కొక్క రూపాయి జమ చేస్తూ ఒక్కొక్క మెట్టు ఎక్కాల్సిన పరిస్థితి దుర్భరంగా అనిపిస్తుంది. ఈ రోజు చూసుకోవచ్చు, భారీ వర్షాల కారణంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే వాగులు వంకలు పొంగి పొర్లిపోతున్నాయి. ఓవైపు రోడ్లన్నీ కూడా ధ్వంసమైనాయని, విద్యుత్ స్తంభాలన్నీ కూడా నేలకొరిగాయి. పూర్తి స్థాయిలో భారీ వర్షానికి మొత్తం కూడా అతలాకుతలమైంది. కామారెడ్డి జిల్లాలో చూసుకుంటే లింగంపేట గాంధారి, అదేవిధంగా కామారెడ్డికి సాచే రహదారి కూడా పూర్తిగా కొట్టుకపోయిన పరిస్థితి. రహదారుల నిర్మాణం కోసం 558 కోట్లు R&B శాఖ కావాలని నివేదిక పంపిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ట్రాన్స్ఫార్మర్లు, లైన్లు అన్నీ కూడా ధ్వంసమయ్యాయి. వీటన్నింటి కూడా రిపేర్ల కోసం విద్యుత్ శాఖ తర్జన భర్జన పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించింది. స్వల్పంగా అప్పటికప్పుడు విద్యుత్తునైతే సరఫరా చేస్తుంది విద్యుత్ శాఖ. కానీ పూర్తి స్థాయిలో మరమ్మతులు కావాలి. వీటన్నింటి కూడా మెరుగుపడాలంటే కొన్ని రోజులు పట్టే అవకాశాలు ఉన్నాయి. జాతీయ రహదారులు కూడా కొట్టుకపోయిన పరిస్థితి నెలకొంది. ఎంతో మంది ఇల్లు పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లాలో పూర్తిగా 13 ఇండ్లు ధ్వంసమయ్యాయి. 920 పైగా ఇల్లు అన్నీ కూడా పాక్షికంగా దెబ్బతిన్న పరిస్థితి. ఆ కుటుంబాలన్నీ కూడా ఆవేదనతో ఒక్కసారిగా వచ్చేసినాయండి నీళ్లు. ఒకసారి వచ్చేసరికి బయటకు వెళ్ళడానికి ఎటు ఆప్షన్ లేదు మాకు. సో అందరం పైన ఎక్కేసి నిల్చున్నాము. నీళ్ళు ఒక ఫ్లోర్ మొత్తం కంప్లీట్గా నిండిపోయినాయి. నిండిపోయి ఇంట్లో ఉన్న ఫర్నిచర్ అంతా అన్ని ఏవి కూడా మనకి మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి రాకుండా మొత్తం అన్ని పాడైపోయినాయి. 11 గంటలకు అట్లా స్టార్ట్ అయితే మేము సాయంత్రం 9:30 వరకు ఇక్కడే ఉన్నాం. పైననే ఉన్నాం. దగ్గర ఫోన్లు ఛార్జ్ కూడా లేదు. సో న్యూస్ రోల్ అవుతుంది. బంధువులు, కుటుంబ సభ్యులు, దూరంగా ఉన్న వాళ్ళందరూ ఫోన్లు చేసి వాళ్ళే టెన్షన్ పడ్డాము. ఇక్కడ మేము బయటపడతామో లేదో మాకు క్లారిటీ లేదు. సో మేము కూడా టెన్షన్ పడ్డాము చాలా. పిల్లలు ఉన్నారు మాతో పాటు, పెద్దవాళ్ళు ఉన్నారు, షుగర్ పేషెంట్స్ ఉన్నారు. అండి ఎప్పుడు వినడం ఇక్కడ జరిగిందని న్యూస్లో విన్నాం తప్ప ఎప్పుడు మేము ఇట్లా ఫేస్ చేస్తామని అనుకోలేదు. ఇది ఇక్కడ జరగడం అనేది చాలా బాధాకరం. మరి ఏంటంటే ఇలాంటిది ఎవరికి జరగకూడదు. ఎందుకంటే కంప్లీట్గా ప్రతి ఒక్కరు వాళ్ళ ఫ్యామిలీస్ని ఎంత బాగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారో ఒక్కసారిగా మొత్తం పోయింది. ఏం లేదు తిరిగి చూసుకోవడానికి. మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలి. మళ్ళీ 1 రూపీ నుంచే స్టార్ట్ చేయాలి. సో ఎంత స్టార్ట్ చేసినా మళ్ళీ ఈ స్థాయికి మళ్ళీ రీచ్ అవ్వడానికి ఇంకా ఎన్ని ఇయర్స్ పడుతుంది అనేది అందరికీ పెద్ద క్వశ్చన్ మార్క్ అది. సో అందరికి వెహికల్స్ వెళ్ళిపోయినాయి వాటర్లోకి. మాది కూడా కార్ వెళ్ళింది. మా కాలనీ నుంచి ఒక 10-15 కార్లు వాటర్లో పోయినాయి, బైక్స్ పోయినాయి. అన్నిటికంటే ముందు ఇంట్లో చాలా వాల్యుబుల్స్, సర్టిఫికేట్స్ ఇవన్నీ అంటే కష్టపడి కొనుక్కోవచ్చు, అడ్జస్ట్ కావచ్చు. సర్టిఫికేట్స్ కూడా వాటర్లో పోయినాయి, అందరు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా. సో అట్లా కూడా చాలా లాస్ అయినాం మేము. కన్నీరు పెడుతున్న పరిస్థితి కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వాగులు వంకలు ఓవైపు పొంగిపోలుతున్నాయి, మరోవైపు మా కొట్టుకపోయిన ఇల్లు, అదేవిధంగా మా ఇంట్లోకి బురద వచ్చింది, అదంతా కడుక్కొని గతమంతా కూడా గుర్తు చేసుకుంటే, ఆ 13 గంటలు నీటిలో ఉన్న గతాన్ని గుర్తు చేసుకుంటే మా గుండె భారమైపోతుంది అని చెప్తున్నారు కామారెడ్డి వాసులు. ఏదేమైనప్పటికీ భారీ వర్షం కన్నీటి మిగిలించిందే చెప్పవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సజిన్తో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.